ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకుంటున్నారే. దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది దేవుని స్థలము, దేవుడు నివసించే స్థలం, అక్కడికి వెళ్తే చాలు మనం భక్తులం అయిపోతాం, అక్కడికి వెళ్తే చాలు మన జీవితాలు ధన్యమైపోతాయి. చాలామందికి అటువంటి ఆలోచన ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా జీవించిన, ఎన్ని పాపిష్టి పనులు చేసినా ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోతుంది, దేవుడు మనల్ని కనికరించేస్తాడు, దేవుడు మనల్ని దీవించేస్తాడు. ఇంకొంత వాస్తవం కాదంటారా? మందిరానికి వచ్చినప్పుడు అద్భుతమైన ఆత్మీయులుగా మారిపోయి మందిరం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయనేమో రాక్షసుడిలాగా, ఇవేమో దెయ్యంలాగా మారిపోయే వాళ్ళు లేరంటారా? అయితే వినండి, ఆనాడు మందిరంలోకి వస్తున్న వాళ్ళు మేము దేవుని సంధికి వెళ్తున్నాం, మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, మేము దేవుని మందిరం ఎందుకు వెళ్తున్నాం? దేవుని మందిరానికి. అలవాటు అయిపోయింది. కొంతమంది అంటారు ఆదివారం మందిరానికి రాకపోతేనండి ఏమిటోలా ఉంటుందంట. ఎలా ఉంటుంది వీళ్ళకి? ఏదోలాగా ఉంటుందంట, కాబట్టి మందిరానికి వస్తారట, అందుకోసం మందిరానికి వస్తారు. దయచేసి గమనించండి, మీకు ఏదోలాగా ఉంటుందనో, ఏదో పీకినట్టుగా ఉంటుందనో, ఏదో మనసులో ఏదో వెల్తీగా ఉంటుందనో, మందిరానికి రాకపోతే మనశ్శాంతి ఉంటుందనో, ఇలాంటివి కాదు చెప్పాల్సింది. ఆనాడు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? దేవుడితో మనకి సంబంధం లేకపోయినా మందిరంతో మనకు కనెక్షన్ ఉంటే చాలు. దేవునికి మనకు మధ్య సత్సంబంధం లేకపోయినా ఆదివారం మందిరంలో ప్రత్యక్షం అయిపోతే చాలు, ఆటోమేటిక్గా దీవెనలు వచ్చేస్తాయి అనే భ్రమలో జీవించారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇది యెహోవా స్థలము, యెహోవా మందిరము, యెహోవా ఆలయం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత చూడండి ఏముందో. 27వ అధ్యాయం. అనుకుంటున్నారు కానీ యెహోవా ఆలయము, యెహోవా ఆలయము, యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోకండి. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగొచ్చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురము ఉండనిచ్చేదను. మీరు చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాన్ని, పాపిష్టి క్రియలను విడిచిపెట్టినట్లయితే మీరు స్థిరంగా జీవిస్తారు, మీరు వర్ధిల్లుతారు, మీరు దీవించబడతారు. 8వ వచనము. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములో. ఇదేమి? మీరు జార చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయళ్ళకు ధూపము వేయుచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా ఏమిటట వాక్కు. వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేసి భక్తులము అనుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇదేమిటి? నా మందిరానికి వచ్చేటటువంటి మీరేమిటి, మీరు చేసేది ఏమిటి, మీ ప్రవర్తన ఏమిటి, మీ పద్ధతులు ఏమిటి, మీరు ఇష్టానుసారంగా జీవిస్తూ పైపెచ్చు మందిరానికి వచ్చేసి భక్తులుగా నటిస్తారేమిటి? మీరు చేస్తున్నదంతా నేను చూస్తున్నాను. సో 7వ అధ్యాయంలో ఇర్మియా ద్వారా దేవుడు మందిరానికి వచ్చే వారికి హెచ్చరిక చేశాడు. 25వ